సమాచారి గారికి కానీ ఎవరికైనా సరే ఇట్ ఇస్ నో బాబా బిజినెస్. బాబా గారు ఈ చంద్ర నరసింహాచారి బాబా గారికి నమస్కరించారు. తర్వాత ఆత్మబంధువులు ఉస్మానాథ బాబా పరివారంలో ఉన్నటువంటి భక్త బృందం ఎంతో దూరం నుంచి ఆహ్వానం కుటుంబ ఆహ్వానం నుంచి మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత దూరం కష్టపడి వచ్చారు. మీ అందరికీ కూడా నేను పేరు పేరున ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మా అమ్మాయి రెండుగా చేసినటువంటి ఉత్తరం, ఇది పాత హరనాథ్ ఉత్తవ పాటలో 6వ ఉత్తరం. పూర్వకాలం ఏంటంటే ఉత్తరం అంతా చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడిని, దాంతో చాలా టైం ఎక్కువ పడుతుంది. మరి అంతసేపు ఎదుర్కొనేటువంటి సమయం ఉండట్లేదు, ఇది ఓపిక ఉండట్లేదు. చేత కొత్తగా ఇచ్చినటువంటి పద్ధతి ఏంటంటే నువ్వు ఉత్తరం చదివేసుకో మొత్తం, అందులో ఉన్నటువంటి సారాంశం అంటే ఒక 10-15 నిమిషాలు ఎవరికైనా లెటర్ నిపుణంగా కావాలంటే మనం కలుసుకున్నప్పుడు చక్కగా కూర్చొని లెటర్ అంతా డీటెయిల్గా చదువుకోవచ్చు. ఎందుకంటే అందులో ఇది ముఖ్యం అనేది ఏది ఉండదు బాగా లెటర్లో. సరే, పెద్దలు నిర్ణయించేంత కదా మనం చేసుకున్నాం. మరి విషయం ఏంటంటే ఈ 6వ ఉత్తరం నృసింహబాబు ఆయన బంధువుకే రాసినటువంటి, ఆయన బంధువు రాసిన ఉత్తరానికి ఈయన సమాధానం రాస్తున్నాడు. ఆయన ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఉత్తరం రాస్తాడు అనుకుంటాను. అందుకని బాబా మందలింపు చాలా మృదువుగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. నెలకు ఒకసారి చందమామ కనపడుతుంది. అందుకని మీ ఉత్తరాన్ని చూడగానే నాకు వెన్నెల కోసం చూసే చొక్కోవడం అనిపించింది అంటాడు. అంటే నేను అర్థం పరమేశ్వరుడితో ఎప్పుడో నెలకోసారో, వారం రోజులకోసారో, సంవత్సరానికి ఒకసారో ఆ ఖాళీ ఉన్నప్పుడు ఇది పద్ధతి కాదు కదా. ఒక ఆయన నాతో, నేను 24 గంటలు బిజీగానే ఉంటానంటే 5 నిమిషాలు నీకు భగవంతుడిని చేసుకోవాలంటే ఖాళీ ఉండట్లేదండి. మరి ఆదివారం నాడు ఖాళీయే కదా, ఆదివారం నాడు చేసుకోవచ్చు అంటే ఆదివారం టీవీ చూసుకోవాలి, ఏదైనా ఉంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వారంతా కష్టపడుతుంది. పూర్వ పైకి రోడ్డు మీద వెళ్తుంటావు కదా, అటుపక్క మసీదులు, చర్చిలు, గుళ్ళు అని కనపడుతుంటాయి. ఒక్కో దానికి ఒక్కో నమస్కరించి అది కూడా పుణ్యమే చెప్తాను. అది కూడా ఆయనకు రుచించదు. ఇంకటి ఏంటంటే మా పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పుడో వీలున్నప్పుడు ఒక్కసారి బాబా అని నమస్కారం చేసేసి వెళ్ళిపోతే భగవంతుడికి అనుగ్రహం కాదు. భగవంతుడు కూడా హలో హాయ్ అంటూ ఉంటాడు. ఆయన కూడా అంతే. ఎప్పుడో పౌర్ణమి రోజు చంద్రుడు చూసినట్టుగా వచ్చిన మీ ఉత్తరం చూస్తే నాకు చాలా వెన్నెల్లో చూసిన చకోర పక్షులే అయిపోయింది. తర్వాత ఉత్తరం చూస్తే బాధ, సంతోషం రెండు కలిగాయి. లౌకిక వ్యవహారం రాసుకుంటవచ్చు. అందువల్ల ఏంటంటే బాబాకి, హరనాథ్ మహాప్రభుకి ఈ లౌకిక వ్యవహారాలు ఎక్కువ అది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆయనకి ఎవరైనా భగవంతుడి గురించి అడుగుతాడా, భగవంతుడి గురించి చెప్దామని చూస్తాడు తప్ప 24 గంటలు నా సంగతి ఏంటి, నా కొడుకు సంగతి ఏంటి చేస్తాడు, తప్పకుండా చేయడం కాదు. కానీ అది కాదు 24 గంటలు ఆయన ఎక్స్పెక్ట్ చేసి. ఈయన బంధువు కాబట్టి తరచుగా ఎక్కువ ఆ విషయాలే మాట్లాడడానికి అవకాశం ఉంది.